ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఐబొమ్మ రవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టాలి. ఎందుకంటే ఐబొమ్మ రవి గురించి మనకి ఆర్జీవి అయితే ఒక ట్వీట్ చేశాడు. రాబిన్ హుడ్డా ఐబొమ్మ రవి ఒక రాబిన్ హుడ్డా అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. దాని గురించి మనం అయితే ఈ వీడియో లాస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మనకి ఐబొమ్మ రవి పోలీస్ ఇన్వెస్టిగేషన్ డే 3లో మనకి ఏమేమి జరిగాయి, ఏమేమి క్వశ్చన్లు అడిగారు, ఏమేమి ఆన్సర్లు చెప్పారు, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఐబొమ్మ రవి గురించి మనకి డే టు డే అప్డేట్స్ అనేది మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ డే 3 మనకి నేను ఒక వీడియో చేశాను. నేను డే 2 ఇన్వెస్టిగేషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఐబొమ్మ రవిని. సో దాని గురించి అయితే ఒక వీడియో చేశాను. మన ఛానల్ అయితే ఉంది, అది అయితే చూడండి. డే 2 ఇన్వెస్టిగేషన్ ఇది ఈ వీడియో అయితే కంప్లీట్గా డే 3 ఇన్వెస్టిగేషన్ గురించి డైరెక్ట్గా సిపి సజ్జనార్ గారే ఐబొమ్మ రవిని ఇంటరాగేట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఐబొమ్మ రవి గురించి మెయిన్ అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, సో నువ్వు ఒక్కడివేనా, లేకంటే ఈ పైరసీ ఏదైతే వెబ్సైట్ రన్ చేస్తున్నావో నీతో పాటు ఉన్న అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ నేమ్స్ ఏంటి అడిగారు. అలాగే నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్, వాళ్ళ ఎవరైతే మేనేజర్స్ ఆ బెట్టింగ్ యాప్స్ స్పాన్సర్షిప్ ఇచ్చింటారు కదా, వాళ్ళ నేమ్స్, వాళ్ళ మేనేజర్స్, వాళ్ళ టెక్నికల్ టీమ్ మెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని రాయమని చెప్పి అడిగారంట. తనైతే అలాగే తనైతే ఒకటైతే కన్ఫెస్ చేశారు. ఏంటంటే తను ఈ ఏదైతే మూవీ రోల్స్ నుంచి మూవీస్ అయితే కొనుక్కుంటున్నానని చెప్పి కన్ఫర్స్ చేశాడంట. మూవీ రోల్స్ అయితే వెబ్సైట్ ఉంది కదా, దాని నుంచి అయితే మూవీస్ అనేది కొనుక్కుంటున్నాను. అలాగే ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ చూసుకుంటే ఐబొమ్మ రవి అకౌంట్, ఫారెన్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా మూవీ రోల్స్కి అయితే ఎక్కువ మనీ అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా అయితే పంపించారంట. అలాగే తర్వాత ఐబొమ్మ రవి తనకైతే ఒక 20 మెంబర్స్ టెక్నికల్ క్రూ ఉంది, ఒక 20 మెంబర్స్తో. అదైతే కరేబియన్ ఐలాండ్స్లో తనకైతే ఒక ఆఫీస్ ఉంది. తనకి ఇంటికి దగ్గరలో ఒక వార్ హౌస్లో ఈ టీం అనేది ఎవరైతే 20 మెంబర్స్ టీం ఉందో ఆ టీం అనేది తనకు వర్క్ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నేమ్స్ అనేది క్లియర్గా అయితే తనైతే ఒప్పుకున్నాడు. ఒక 20 మెంబర్స్ టీం అయితే ఉంది నాకు కరేబియన్ ఐలాండ్స్లో. ఇప్పుడు తన పైన ఏంటంటే ఇప్పుడు కొత్తగా కేసెస్ ఏంటంటే తను ఫారెన్ నేషనల్ కదా, ఫారెన్ నేషనల్ సంబంధించిన ఫారినర్స్ యాక్ట్ కింద కూడా ఒక కేసు అంటే సెక్షన్స్ కూడా యాడ్ అయినాయి. సో దీంట్లో అయితే మనకి ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ ఏదన్నా జరిగిందా దీని గురించి. తర్వాత మనకైతే ఇప్పుడు ప్యారల్గా అయితే సిఐడి ఇదైతే మనకి హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అయితే సిట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ప్యారల్గా ఇంకా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ కేసులో తనకి ఏవైతే సెక్షన్స్ యాడ్ చేశారో, పైరసీ చేసుకున్నాడు. ఏంటంటే తన ప్రహ్లాద్గా పేరు అనేది, తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఆల్మోస్ట్ పాన్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయంట. దానికి సంబంధించిన ప్రహ్లాద్ అనే పేరుతో తను మార్చుకున్నాడు. మనకైతే జనాల్లో అయితే ఐబొమ్మ రవికి రోజు రోజుకి అయితే మద్దతు అయితే ఎక్కువ పెరుగుతుంది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మ రవి చేసిన దానికి. అలాగే మనకి ఆర్జీవి దీని గురించి అయితే ఒక ట్వీట్ వేశారు. ఎందుకంటే మీరు పైరసీ అనేది నెవర్ ఎండింగ్, అది ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మనం దాన్ని ఆపలేము. ఈరోజు ఐబొమ్మ రవిని మనం అరెస్ట్ చేసాం, కానీ అలాంటి రవిలు ఎంతో మంది పుట్టుకొస్తారు అని చెప్పి తనైతే ఒక ట్వీట్ చేశారు. కొన్ని దాంట్లో తను చెప్పిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు పాప్కార్న్ ప్రైస్ ఎక్కువైంది, అందుకని చెప్పి మూవీ లీక్ చేస్తున్నారు. తర్వాత సినిమా టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకని మూవీ లీక్ చేస్తున్నారు, దాన్ని జస్టిఫికేషన్ ఇస్తున్నారు. అలాగే సేమ్ ఎగ్జాంపుల్ తను ఏం చెప్పాడంటే, రేపు ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, దాన్ని ఎవరైనా దొంగలించి మీకు ఇస్తే దాన్ని మీరు ఓకే చేస్తారా? ఇదేంటి ఇది ఈ మెయిన్ సెట్తో ఉంటే ఎలాగా? ఏదైనా ఇప్పుడు ఐఫోన్ ప్రో ప్రైస్ ఎక్కువ ఉంది, కామన్ మ్యాన్ కొనలేరు, ఎక్కువ మంది అఫోర్డ్ చేయలేరు అనుకోండి. అలాంటి వాటిని దొంగలించి అందరికీ ఇస్తే మీరు దాన్ని ఇచ్చేస్తారని చెప్పి తనైతే ఒక ట్వీట్ పెట్టాడు. ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ ఎలా అవుతాడు అని చెప్పి తనైతే ఒక ట్వీట్ పెట్టాడు. తనైతే దీని గురించి పైరసీకి ఒక సొల్యూషన్ చెప్పారు. తను ఏం చెప్పారంటే, నేను కూడా పైరసీ మూవీస్ చూస్తాను, మూవీ ఇండస్ట్రీలో చాలా మంది చూస్తారు పైరసీ మూవీస్, ఎందుకంటే నేను కూడా చాలా మూవీస్ చూశాను, నేను పైరసీ ద్వారా చాలా మూవీస్ చూశాను నేను అని చెప్పి తనే ఒప్పుకున్నాడు ఆర్జీవి కూడా. అలాగే తను ఏం చెప్పాడంటే ఫైనల్గా, ఇప్పుడు ఇప్పుడు ఈ పైరసీలో మనం ఎవరైతే ఇలా పైరసీ వెబ్సైట్ మనం ఆపడం కష్టం, కానీ ఈ మూవీస్ ఎవరైతే చూస్తుంటారు కదా, ఈ పైరసీ వెబ్సైట్ నుంచి మూవీస్ చూసే వాళ్ళని ర్యాండమ్గా 100 మందిని అరెస్ట్ చేయండి, ఆటోమేటిక్గా పైరసీ ఆగిపోతుందని చెప్పి చెప్పాడు. ఇదేంటంటే జనాల్ని అరెస్ట్ చేయమని చెప్పి తను ఇచ్చారు. తనకైతే భారీగా
ఆర్‌జీవికి అయితే గట్టిగా యేసుకుంటున్నారు జనాలు. నువ్వు జనాల పైన పడతావేంది? జనాలకి ఇక్కడ ఏంటి మూవీ దాంట్లో కామన్ పీపుల్ ఒక మల్టీప్లెక్స్‌కెళ్ళాలంటే ఒక 5,000 ఫ్యామిలీతో ఎళ్ళాలంటే ఒక 5,000 ఖర్చవుతది. దాన్ని అఫోర్డ్ చేయలేకుండా ఉన్నారు. దానివల్ల దీన్ని అంటే ఇలాంటి వెబ్‌సైట్‌లో మనకు అవైలబిలిటీ ఇంటి దగ్గర నుంచే మూవీస్ చూసుకోవచ్చు కదా! దానికోసం జనాల సపోర్ట్ ఉంది. దానివల్ల కామన్ పీపుల్ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారని జెప్పి జనాలంటున్నారు. జనాల్లో ఏందంటే ఒక రాబన్ హుడ్ లాగా చూస్తున్నారు చాలామంది. ఎందుకంటే టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. భారీగా మనకి ప్రీమియర్ షోలో చూసుకుంటే 700 1000 రూపీస్ కూడా ఉన్నాయి ప్రీమియర్ షోలకి. తర్వాత కూడా అంతే. ఒక 3, 4 డేస్ అయితే మనం మూవీ రిలీజ్ అయిన 3, 4 డేస్ అయితే మల్టీప్లెక్స్‌లో అయితే 400, 500 కూడా ఉంటున్నాయి. అసలు తగ్గట్లే. ఫ్యామిలీతో ఎళ్ళాలంటే ఒక 4, 5 రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ ఇక్కడ ఆర్‌జీవి చెప్పేదేంటంటే మీకు టికెట్ ప్రైజ్‌లు ఉన్నప్పుడు మీరు మూవీకి ఎళ్ళకండి. సో, మీరు దానివల్ల లీక్ చేయడం ఏంటి అని చెప్పి తన యాంగిల్‌లో తనైతే ఆ విధంగా ట్వీట్ చేశాడు ఆర్‌జీవి. దాని గురించయితే ఆర్‌జీవికైతే అది చాలా మంది ఆహ్, మనకి తెలుసు కదా! ఆర్‌జీవి ఏదైనా ఒక ట్వీట్ పెడితే దానికి రివర్స్ కౌంటరింగ్ అయితే జనాల్లో ఆహ్, అంటే ఒక నెగెటివ్‌గానే ఆర్‌జీవి ఏదైతే పెట్టాడో దానికి జనాలు అరెస్ట్ చేయడం ఏంది? ఇదేం పిచ్చి సొల్యూషన్ నీదని చెప్పి ఆర్‌జీవి పైనేసుకున్నారు. అలాగే ఇంక ఐబొమ్మ రవి ఇప్పుడైతే మనకు తన వెబ్‌సైట్ డీటెయిల్స్ గురించి అడిగితే లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి గదా! వాటి గురించయితే తనకి ఒకటే అంటున్నాడు. నాకు గుర్తులేదు, మర్చిపోయాను అని జెప్పి ఆన్సర్ అదే జెప్తున్నాడంట. డే 3లో అయితే. తనైతే కొన్నైతే కన్ఫెస్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్ తనైతే 4 పైరసీ వెబ్‌సైట్స్‌ని 4 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ అనేది పోలీసులైతే కలెక్ట్ చేశారు. ఏవే స్పాన్సర్‌షిప్ చేశారో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి గదా! వాటిని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ డీటెయిల్సు, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ మేనేజర్స్ నంబర్సు అని ఉంటాయి కదా! కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ అయితే తీసుకుంటున్నారు. సో, ఇదైతే డే 3 ఇన్వెస్టిగేషన్ అండి. తనైతే డే 3లో ఈ క్వెషన్స్ కొన్నిటికైతే ఇలాగా పొంతనలేని సమాధానం జెప్పారు. కొన్నైతే వాళ్ళేందంటే పోలీసులేందంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని వాళ్ళ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని పోలీసులైతే కలెక్ట్ చేశారు. కానీ ఒక పేపర్ పెన్ ఇచ్చి రాయమని జెప్పారంట. మీ అసోసియేట్స్ నేమ్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ రాయమని చెప్తే తను అన్నిటికి కొన్ని గుర్తులేదు, మర్చిపోయాను, నాకు అన్నీ గుర్తులేదని చెప్తున్నాడంట. పోలీసుల దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ గాబట్టి అది వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ కోసం రాయమన్నారంట. తనైతే కొన్ని పొంతనలేని సమాధానం చెప్తున్నాడంట గుర్తులేదని చెప్పి. మనకందరికీ తెలిసిందే. మనకి అడ్వకేట్ సలీం గారైతే మన కేస్‌ని టేకప్ చేస్తాను. నేను 1 వీక్‌లో బెయిల్ తీసుకొనొస్తానని చెప్పి మనకి చాలా టీవీస్‌లో అయితే ఇంటర్వ్యూస్‌లో అయితే ఇస్తున్నారు. తనైతే ఐబొమ్మ రవిని కలిసాడంట. కలిస్తే నేను మీ తరపున కేస్ వాదించేదానికి వస్తానంటే అన్నాడంట. పెద్దగా ఏమీ ఇంటరాక్ట్ అవ్వలేదంట. ఐబొమ్మ మనకి ఈయన అడ్వకేట్ సలీం అయితే మనకి కోడికత్తి కేసులో సీను ఉన్నాడు కదా! తనకైతే బెయిల్ తీసుకోవచ్చు. తన అడ్వకేట్ సలీం ఏం చెప్తున్నాడంటే నేనైతే ఆహ్ అంటే తనకిప్పుడు ఎటువంటి లాయర్ సపోర్ట్ లేదు గదా! అందుకోసం నేను సపోర్ట్ చేయాలనుకున్నా అని జెప్పి అంటున్నాడు. చూడాలి. ఆయనేం చెప్పాడంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే బెయిల్ కష్టము. ఈడీ ఇన్వాల్వ్ కాకపోతే నేను 1 వీక్‌లో బెయిల్ తీసుకొనొస్తాను. కానీ ఈడీ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ అనే యాంగిల్‌లో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలని జెప్పి ఈడీ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. సో, ఇంక చూడాలి. కానీ ఇప్పుడు తన పైన ఉన్న ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కన్విక్టెడ్ అయితే తనకైతే 3-7 ఇయర్స్ వరకైతే జైలు అయితే పడేదానికి స్కోప్ ఉంది. కొంతమంది మనకి లాయర్స్ ఆయన అడ్వకేట్స్ సుంకర నరేష్ గారని చెప్పి ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. ఆయన చెప్పిందేంటంటే తనకి ఎటువంటి అసలు పడనే పడదు. ఎటువంటి జైలు శిక్ష అనేది పడదు. ఎందుకంటే తను ఒక ఫారెన్ నేషనల్. తనని అరెస్ట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అవేం చేయలేదు పోలీసులు. ఎందుకంటే తను ఒక ఫారెన్ నేషనల్ గదా! సో, అక్కడి నుంచి క్రైమ్ ఇదయింది కదా! తను ఏది చేసిన అంటే తను చేసినవన్నీ అక్కడి నుంచే కదా రన్ చేసింది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. తనని అరెస్ట్ చేయాలంటే ఆహ్, పోలీసులైతే అది ఫాలో అవ్వలేదని చెప్పి తనైతే చెప్పాడు. తనకి ఎటువంటి శిక్ష అయితే పడదు అని చెప్పి తన అడ్వకేట్ సుంకర నరేష్ గారైతే చెప్పారు. చూడాలి మనకి ఏంటనేది. ఇప్పుడైతే డే 3 ఇన్వెస్టిగేషన్ అయితే అయిపోయింది. ఫైనల్‌గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఐబొమ్మ రవి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. సో, ఇంగా ఐబొమ్మ రవి గురించి ఇంగా అప్డేట్స్ ఏదైతే ఇంగ నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంట్రాగేషన్ అప్డేట్స్ గురించి మన ఛానెల్‌లో అయితే వీడియో చేయడం జరుగుతది. థాంక్ యూ సో మచ్.